ధన్యవాదాలు జయప్రకాష్. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని కొన్ని హోటళ్లు భక్తులకు కలుషిత ఆహారాన్ని అందిస్తున్నట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, తిరుపతిలో కలుషిత ఆహారం గురించి వివరాలేంటి? షాహీన్, ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తుంటారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అందజేస్తున్న ఆహారాలు అంటే ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రైవేటు హోటల్స్ లో ఆహార పంపిణీకి సంబంధించి కలుషిత ఆహారం, అదే విధంగా పూర్తిగా నియంత్రణ లేని ఆహారాన్ని అందిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. గత నెల జనవరి 7వ తారీఖున ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక ఫిర్యాదు అందింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఫిర్యాదు నేపథ్యంలో జనవరి 7వ తారీఖున రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులందరూ ఒక్కసారిగా తిరుపతి నగరానికి వచ్చి తిరుపతి నగరంలోని వివిధ హోటల్స్ పై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో కుళ్ళిపోయిన మాంసం కావచ్చు, లేకపోతే ఇతర వ్యర్థ పదార్థాలు ఉన్న పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో అపరిశుభ్రతకు నిలయంగా మారిన హోటల్స్ కూడా గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసిన సమయంలో గుర్తించిన ఆహార పదార్థాలను కొన్నింటిని అప్పటికే కొన్ని హోటల్స్ పై కేసులు నమోదు కూడా చేశారు. అదేవిధంగా కొన్ని ప్రముఖ హోటల్స్ లో కూడా నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. పరీక్షల ఫలితాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. జనవరి 7వ తారీఖున దాడులు నిర్వహించిన సమయంలో సేకరించిన నమూనాల ఫలితాలను పరిశీలించిన తర్వాత కలుషిత ఆహారంతో పాటు భక్తులకు అందజేస్తున్న ఆహార పదార్థాల ద్వారా దీర్ఘకాలిక రోగాలు వచ్చేందుకు కూడా అవకాశం ఉందని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. క్యాన్సర్ వంటి రోగాల బారిన పడేందుకు కూడా అవకాశం ఉందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైంది. ఆహార పదార్థాల తయారీకి సంబంధించి నాణ్యమైన ఆహార పదార్థాలు ముడిసరుకులు వినియోగించకపోవడమే కాకుండా మోతాదుకు మించి రంగులు కలపడం కావచ్చు, లేకపోతే రుచి కోసం అని చెప్పి మోతాదుకు మించి ఇతర పదార్థాలు కలపడం ద్వారా భక్తులను అనారోగ్యానికి గురి చేసే తరహాలో ఆహార పదార్థాలు తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచారన్న పరిస్థితిని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించి ఈ నమూనాలు సేకరించడం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో నమూనాలు సేకరించడం ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఆయా హోటల్స్ పై కేసులు నమోదు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సిద్ధమవుతున్నారు. షాహీన్, ధన్యవాదాలు నారాయణప్ప.